Hey guys, welcome back to our YouTube channel. మీరు చూస్తున్నారు ఏసీబీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే అండి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనమాట. ఈరోజు ఫ్రిడ్జ్ మొత్తం కూడా క్లీన్ చేశాను. అసలు ఎలా చేశాను, తర్వాత దానికి క్లీన్ చేయడానికి ఏ లిక్విడ్ వాడానని కూడా మీకు వీడియోలో మొత్తం చూపిస్తానండి. సో లాస్ట్ వరకు వీడియో మొత్తం చూడండి. సో నాకు తెలిసి మీకైతే వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకున్నాను. మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ముఖ్యంగా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ గాయస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మన ఛానల్ని. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని, తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోండి. మొత్తం కూడా లాస్ట్ వరకు వీడియో చూసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సో గైస్ ఇదండి మా ఫ్రిడ్జ్ చూస్తున్నారు కదా, విప్రోలో వచ్చేసి మాకు ఫ్రిడ్జ్ కంపెనీ చూసారు కదా. సో అసలు ఎంత డస్ట్ పట్టిందంటే 1 month పైన అవుతుందండి క్లీన్ చేసి. పాపతోటి కుదరట్లేదండి. సో ఈరోజు అయితే దాన్ని క్లీన్ చేద్దామని అయితే సిద్ధపడ్డాను. ఇంకా చూస్తున్నారు కదా మొత్తం డస్ట్ అంతా కూడా కేక్ తెచ్చినప్పుడు అదంతా కూడా అంటి, తర్వాత దోశ పిండి ఇలా అన్నీ కూడా థమ్స్అప్ అన్నీ పడ్డాయండి. సో దీన్ని క్లీన్ చేయడం కదా వేడి నీళ్ళు తీసుకుని ఫస్ట్ దాంట్లో అయితే 1 స్పూన్ ఉప్పు అలాగే 1 స్పూన్ సోడా వేసండి నేను దీంతోనే క్లీన్ చేస్తానండి. చూస్తున్నారు కదా చూడండి ఎంత నీట్గా అయితే పోతుందంటే. ఈ సబ్బు ఇవన్నీ వాడటం వల్ల ఏంటంటే ఫ్రిడ్జ్ అంతా కూడా స్మెల్ వస్తుందండి. సో అందుకనైతే నేను ఆ సబ్బుని అయితే అలో చేయను. ఎక్కువ శాతం ఉప్పు నీటితోటి ఈ విధంగా సోడా వేసి ఆ రెండుతోనే క్లీన్ చేస్తుంటాను. చాలా బాగా అయితే మట్టి అంతా కూడా పోతుందండి, జిడ్డు మార్కులు కూడా పోతాయి. ఉప్పు కదా చాలా నీట్గా తీసేస్తుంది మొత్తం కూడా. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా నచ్చితే ఆ విధంగానే చేయండి. మొత్తం ఒక థమ్స్అప్ మరకలు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పడుతూ ఉంటాయి కదా మనం పెట్టినప్పుడు, అవన్నీ కూడా ఈ యొక్క వాటర్తో అయితే నీట్గా పీస్తూ మనకి చాదినంత వాటికి నీట్గా క్లీన్గా, కాకపోతే కొంచెం ఓపికతో నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. సో డోర్ సైడ్ లేకు బాటిల్ పెట్టి తీస్తున్నప్పుడు చాలా డస్ట్ పడుతుంది కదా. సో అక్కడ కూడా మంచిగా ఈ విధంగా ఈ వాటర్ చూసారు కదా, వాటర్ అంతా కూడా ఎంత మట్టి అయితే వచ్చిందో ఈ విధంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు కనుక నచ్చితే దీన్ని ఫాలో అవ్వండి. సో గైస్ మన ఛానల్ ఇది మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో బోల్డ్ అన్నీ ఉన్నాయి. సో వెళ్ళి విజిట్ చేసి తప్పకుండా వీడియోస్ అన్నీ కూడా చూస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మొత్తంగా ఫైనల్ అయితే క్లీన్ చేసేసానండి. తర్వాత వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఒక డ్రై క్లాత్ అయితే మొత్తం క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా అవుట్ఫిట్ ఏ విధంగా అయితే వచ్చిందో, చాలా నీట్గా అయితే వచ్చిందండి. చాలా క్లీన్గా కొత్త ఫ్రిడ్జ్ లాగా ఉంది మా ఫ్రిడ్జ్ అయితే, చాలా నీట్గా అయిపోయింది. సో మీకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇవి మరకలు అనుకునేరు మీరు, అది మరకలు కాదండి, అది పెయింట్ అంతా కూడా పోయింది అక్కడక్కడ, అందుకని అలా ఉంది. సో ఇదండి ఈ విధంగా క్లీన్ చేశాను. తర్వాత ఇంకా దీనికి పెట్టేవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా నేను ఏ విధంగా క్లీన్ చేశానని మొత్తం చూపిస్తాను చూడండి. ఇంకా వీటిని అయితే అండి నేనైతే విమ్ బార్తో క్లీన్ చేస్తాను. ఎందుకంటే దీన్ని మంచిగా మనం పీస్తో తోమి మొత్తం కడిగి ఈ విధంగా, ఇంకా తర్వాత క్లాత్ అయితే నీట్గా అండి ఒక్కొక్కటి కూడా ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా నీట్గా తుడిచి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టానండి. నేను చూస్తున్నాను వీడియోలో చేసిన విధంగా మొత్తం కూడా నీట్గా తుడిచి ఆరబెట్టాలండి. ఆరబెట్టిన తర్వాత అయితే మనకి లాంగ్ లాస్టింగ్గా నీట్గా కూడా కనిపిస్తుంది. సో ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసి చూడండి. ఆఫ్ చేసిన తర్వాత క్లీన్ చేసినాక ఒక 1/2 hour అయినా సరే ఓపెన్ చేసి పెట్టాలండి. మా పాప అయితే వేస్తూ ఉంది, నేను ఓపెన్ చేయడం తను క్లోజ్ చేయటం. సో ఈ విధంగా బాటిల్ ర్యాక్స్ అలాగే డీప్ ఫ్రిడ్జ్ ర్యాక్స్ అన్నీ కూడా సెట్ చేశానండి. అలాగే మనం అన్నీ కూడా వస్తువులు పెట్టేసేవన్నీ కూడా నీట్గా ఎక్కడికక్కడ సెట్ చేశాను. ముఖ్యంగా ఎప్పుడైనా సరే మీరు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలనుకుంటే అన్ని వస్తువులు అయిపోయే టైంలో అయిపోతాయి కదండి, అప్పుడు ఆ టైంలో అయితే మీరు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే వస్తువులు కూడా ఏవి కూడా పాలు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఏంటంటే తీసి పెట్టామంటే అవి ఇరిగిపోవటం అలా జరుగుతుంటాయి. సో అన్ని ఐటమ్స్ అన్నీ అయిపోయినప్పుడు అయితే ఈ విధంగా కొంచెం లేట్ అయినా కానీ ప్రాబ్లం అయితే ఉండదండి. సో ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకుని నెలకు ఒక్కసారైనా సరే అండి, మీ వీలు కుదుర్చుకుని అయినా సరే అండి 3 వారాలకు ఒకసారి నెలకు ఒకసారి అయితే ఫ్రిడ్జ్ని అయితే ఇలా డీప్ క్లీన్ చేయాలండి. క్లీన్ చేస్తేనే మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ అనేది. ఇంకా వీక్లీ వన్స్ అయితే ఆఫ్టర్ లిక్విడ్తో అయితే మామూలుగా క్లీన్ చేస్తూ ఉండాలండి. ఎప్పుడు కూడా ఇలా డీప్ కాకుండా మామూలుగా అయితే వీక్లీ వన్స్ ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటుంటే అయితే చాలా నీట్గా ఉంటుంది. ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు ఎవరైనా వచ్చినా కానీ చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఏంటి ఈ విధంగా ఉంచుకుందన్న ఫీల్ వాళ్ళకి తెప్పకుండా మనం అరే చాలా బాగా పెట్టుకుంది ఈ అమ్మాయి అన్న ఫీలింగ్ వచ్చేలాగైతే మనం డిగ్నిటీగా అయితే ఉండాలండి లైఫ్లో. అప్పుడే ఎక్కువ మంది కూడా మనకి విలువిస్తారు, మనకు కూడా చికాకులు లేకుండా ఫ్రీగా ఉంటుంది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే అరే వా ఎంత నీట్గా ఉందని మనకే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కదండి. సో ఆ విధంగా అనమాట.
ఇంకా ఏంటంటే విశేషాలండి, మా పాపతో చూస్తున్నారు కదా, నేను పెడుతూ ఉన్నాను, తను తీస్తూ ఉంది. ఇదే సరిపోతుందండి. హాఫ్ అన్ అవర్లో అయిపోయే పని 1 అవర్ పడుతుందండి నాకైతే. ఫైనలీ నేనైతే ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసి ఈ విధంగా ఆర్గనైజ్ చేసేసాను. ఏంటంటే మా ఇంట్లో అన్ని వస్తువులు అయిపోయినాయి. సో గాయ్స్, ఇదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తానండి. అంతవరకు